సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రవి నాయక్ గారు ఉన్నారు. అని చెప్పండి, నిన్న సీఎం హిందూ దేవుళ్ళపైన కామెంట్లు చేశాడు. అంటే బ్రహ్మచారులు హనుమంతుని పూజిస్తారు, పెళ్ళైన వాళ్ళు వేరే దేవుని పూజిస్తారని. దీన్ని ఏ విధంగా చూస్తారు? నమస్తే, జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన పేరు రేవంత్ రెడ్డి అని తెలిసినాళ్ళు మాకు. మరి ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు రేవంత్ రెడ్డిగా ఒక హిందూ బిడ్డగానే మేము చూసినాం. పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని పెద్ద ఎత్తున గర్జిస్తూ గాండ్రించేటువంటి వ్యక్తి, ప్రశ్నించేటువంటి గళమని చెప్పి అనుకున్నాం ఆనాడు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి కాస్త రేవంత్ ఉద్దీన్గా మారినటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలోనే మనం నిత్యం చూస్తూ ఉన్నాం. నిన్న తీసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటూ ఉన్నారు. మరి మరోవైపు మత సంతుష్టీకరణ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ యొక్క అసదుద్దీన్ ఓవైసీ ఏఎంఐఎం పార్టీ, మజ్లిస్ పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నాడు. ఇంకొక వైపు అదే మజ్లిస్ పార్టీ నాయకులు ఒకవైపు అక్బరుద్దీన్ అంటాడు, ఒకవైపు అసదుద్దీన్ అంటాడు. నిన్న నాంపల్లి ఎమ్మెల్యే కూడా రేపు రాబోయే రోజుల్లో మేమందరం గారి తిరగబడితే హిందువులు తిరగడానికి గల్లీలు సరిపోవంట అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. నిన్న తీసుకుంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి, అన్ని వర్గాలని, అన్ని మతాలని, అన్ని జాతుల్ని కూడా గౌరవించాల్సినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డికి మతి దొబ్బిందని అనుకుంటా ఉన్నా. ఇది అనుకోవాలా, లేకపోతే ప్రజాపాలన అన్నటువంటి యొక్క ముఖ్యమంత్రి ప్రజాపాలనను కాస్త గాడిని పట్టాలు పక్కకు తప్పించి ఈరోజు లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయించేటువంటి మద్దతుదారు అభ్యర్థులు ఓడిపోతారనేటువంటి కోణంలో ఈరోజు హిందువులపైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు, దేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఈరోజు అమాయకులు అని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టున్నాడు బహుశా నాకు తెలిసి. కానీ చెప్పులు తీసి ఉరికిచ్చి గల్లీలలో కొట్టేటువంటి రోజు దగ్గరలోనే ఉంది రేవంత్ రెడ్డి నీకు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా ఈరోజు అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో. సో మన గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఓడగొడతారు. ప్రజల్ని ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లా ఉంది చాలా క్లియర్గా. అంటే ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ని మొత్తం కూడా ఈ యొక్క ఎలక్షన్ నుంచి డైవర్ట్ చేయాలని చెప్పేసి, ఒక మతపరమైనటువంటి ఒక గొడవని, ఒక అల్లర్లను సృష్టించాలని చెప్పి, శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలని చెప్పి, మెజార్టీ అయినటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా హిందూ సంఘాలు, బీజేపీ ముందుగా కొట్లాడతాయి. అదే వార్త హైలైట్ అవుతుంది. మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలు మర్చిపోతారని రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. ఖచ్చితంగా నేను బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి. నువ్వు ఏ దేవుళ్ళ మీద అయితే నువ్వు జోగులాంబ పోతే అమ్మవారి మీద ఒట్టేసినావు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసినావు, ఏడుకొండల వెంకన్న మీద ఒట్టేసినావు, కొండగట్టు అంజన మీద ఒట్టేసినావు, నువ్వు ఎక్కడ పోతే అక్కడ గుళ్ళ మీద ఎల్లమ్మ, మల్లమ్మ, పోచమ్మ, గౌరమ్మ, రాముడు, వెంకటేశ్వర స్వామి, ప్రతి ఒక్క దేవుళ్ళ మీద ఒట్లేసి ఆ రోజు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినావు రేవంత్ రెడ్డి. ఈరోజు అదే దేవుళ్ళు నిన్ను కించపరిచేలాగా, దేవుళ్ళను కించపరిచేలాగా ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఆ భగవంతుల యొక్క శాపాలు ఖచ్చితంగా నీకు తగులుతాయి. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు నీకు పెద్ద ఎత్తున గుణపాఠం చెప్తారు. అంతకుముందు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హిందువులను బొందుగాలన్నటువంటి ఆయన ఈరోజు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఈరోజు బొంద పెడితే ఈరోజు పాతాళ లోకానికి పోయినట్టు ఫామ్ హౌస్లకి బయటకు కూడా వస్తలేడు బిడ్డ. రాబోయే రోజుల్లో నువ్వు అంటావు కదా వీపులు విమానం మూత మోతాయని, బిడ్డ ఇదే హిందువులు ఖచ్చితంగా నీ యొక్క వీపులను విమానం మూత మోగేలాగా చేస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కానీ ఎందుకు ఇట్లా హిందువుల మీద అవమానకరంగా మాట్లాడుతున్నారు? అంటే వీళ్ళకి ఒక రకమైనటువంటి ఒక వర్గానికి సంబంధించిన, అంటే పూర్తిగా ముస్లింల యొక్క ఓటు బ్యాంక్ వీళ్ళకి కావాలని చెప్పేసి, పూర్తిగా ముస్లింల యొక్క కాళ్ళు మోకాలు, వాళ్ళ యొక్క మోకాలను నాకేటువంటి వ్యక్తులు వీళ్ళు, వాళ్ళ యొక్క మజ్లిస్ పార్టీ నాయకుల యొక్క బూట్లు నాకేటువంటి వ్యక్తులు వీళ్ళు. ఒక వర్గం యొక్క ఓట్ బ్యాంక్ కోసం 80% ఉన్నటువంటి హిందువులను అన్నట్టు కూడా ఈ హిందువులో ఉన్నటువంటి ఒకవైపు కులాల మధ్య పంచాయతీ పెడతారు, ఒకవైపు ఏమో ముస్లింల యొక్క ఓట్ బ్యాంక్ కోసం ముస్లిం సంతుష్టీకరణ విధానాన్ని అవలంబిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటుంటే ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు ముస్లింలకు పెద్దపేట వేస్తూ ఇది హిందూ దేశం అని చెప్పి మర్చిపోతున్నట్టున్నారు. వీళ్ళ యొక్క చిప్పు దొబ్బినట్టుంది. ఇది హిందువుల దేశం. ఏ రోజుకైనా అతి త్వరలోనూ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ దేశం అఖండ హిందూ భారత్గా అవతరించబోతా ఉన్నది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి,
మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ముస్లింలు కాదు ఈ దేశంలో, మేము హిందువులం. అరే మీ ఇళ్లలో హిందూ దేవుళ్ళ యొక్క ఫోటోలు లేరా? మీరు దేవుళ్ళని కొలవట్లేదా? మీ భార్యలు కొలవట్లేదా? మీరు హిందూ సాంప్రదాయ పద్ధతిగా పెళ్లిళ్ళు చేసుకోలేదా? మీ పిల్లలందరూ కూడా హిందూ విద్యాబోధనలు చెప్పట్లేదా? మీరంతా కూడా ఏం బ్రెయిన్ దొబ్బిందా? రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీ రామారావు మీరు యొక్క మజ్లిస్ పార్టీ ఓవైసీ యొక్క బూట్లు నాకుతారా? బూట్లు నాకుంటూ మీ పిల్లల్ని, మీ యొక్క వర్గాన్ని, మీరు నమ్మేటువంటి మీ తాతలు, మీ ముత్తాతలు నమ్మినటువంటి మా యొక్క హిందూ ఆచార పద్ధతి వ్యవహారాలన్నింటినీ కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు బిడ్డ. ఖచ్చితంగా మీకు అందరి యొక్క ఉసురు తగులుతుంది. మీరందరూ కూడా బొందబడ్డం ఖాయమని చెప్పి హెచ్చరిస్తున్నారు. అంటే ఇప్పుడు హెల్త్ భూమిలో తెరపైకి వచ్చింది కాబట్టి దాన్ని కనుమరుగు చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్లో ఇది ఒక భాగం అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఈ యొక్క హిల్ట్ భూములకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు దీన్ని డైవర్ట్ చేయడం కోసం, మళ్ళీ ఇంకొక వైపు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి వాటిని కూడా డైవర్ట్ చేయడం కోసం, ఇదంతా పరిపాలన చేతగాక ప్రజాపాలన అన్నాడు. నేను నల్లమల్ల ముద్దు బిడ్డాను. అరే రేవంత్ రెడ్డి, నేను నల్లమల్లలో నా యొక్క ఆదివాసీ చెంచు బిడ్డలు, నా యొక్క గిరిజన బిడ్డలు అనే రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొంటూ ఉన్నారు. అక్కడ చాలా దుర్భరమైనటువంటి దుస్థితిలో ఉన్నారు. వాళ్ళని ఒకసారి వెళ్ళి కను. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు కాదు, ఒకసారి నువ్వు నల్లమల్ల బిడ్డ అంటావు కదా, నల్లమల్లకి వెళ్ళి చూడు, నీకు తెలుస్తుంది మా యొక్క గిరిజన బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి అవస్థ, దీనమైనటువంటి స్థితి, దుస్థితి అక్కడ మీరు చూడండి ఒకసారి. అది నీకేమో పాలన చేయడం చేత కాదు, కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నీ లాక్కోవాలని చెప్పి, ఒకవైపు హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళ ఇల్లులు కూలగొట్టాలని చెప్పి, అరే ఆ ఇందిరమ్మ ఆవాస్ యోజన ఇళ్ళ కింద ఈరోజు ఇల్లులు ఇస్తా అన్నావు పేదోళ్ళకి, ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వకుండా, మరి భూములు ఇవ్వకుండా, భూములు లేనటువంటి ఎస్సీ ఎస్టీలకు భూములు ఇస్తానంట అని చెప్పి ఈరోజు దళిత బంధు అంటే అంబేద్కర్ అభయస్థం పేరు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినావు. ఈరోజు ఒకవైపు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏమని, ఈరోజు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం కూడా పక్కదారిన పట్టియాలి, లోకల్ బాడీ ఎన్నికల విషయం పక్కదారిన పట్టియాలి, ఈరోజు హిల్ట్ భూముల విషయం సంబంధించి పక్కదారిన పట్టాలి. అంటే మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు పక్కకు పట్టేయడం కోసమే నువ్వు హిందువుల మీద ఒక బురద జల్లితే, ఒక 4 వాక్యాలు చెప్తే ఇదంతా డైవర్షన్ అయిపోతుంది, నేను కబ్జా చేసుకోవచ్చు, అవినీతికి నేను పూనుకోవచ్చు అనేటువంటి విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరును ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి, నిన్ను ఖచ్చితంగా నేను పాతాళానికి తొక్కితే బిడ్డ నువ్వు పైకి కూడా లేవు నీ జీవితంలో అనేటువంటిది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఈ ఇష్యూ పైన? ఒకటి, ఈ దేశంలో ఉండాలంటే నువ్వు జై శ్రీరామ్ అనాల్సిందే, హిందువుల యొక్క మనోభావాలను కాపాడాల్సింది, గౌరవించాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ మీద ఉంది. ఈ దేశంలో ఏ యొక్క కుహాన లౌకికవాదులు మాట్లాడినా కానీ కూడా వాళ్ళని బొందబెడతాం ఖచ్చితంగా అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహా కుంభకోణానికి తెరలేపినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క దాన్ని మొత్తాన్ని కూడా బట్టబయలు చేసింది ఈరోజు భారతీయ జనతా పార్టీ. కాబట్టి నువ్వు దాన్ని డైవర్షన్ కింద తీసుకురావడం ప్రయత్నం చేస్తా ఉన్నావు. బిడ్డ, నువ్వు ప్రజా కోర్టు నుంచి పక్కకు పోలేవు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పోరాటం చేసేటువంటి పార్టీ, పేదల కోసం పోరాటం చేసేటువంటి పార్టీ. రాజ్యాంగబద్ధంగా పేదలకు ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కుని నువ్వు కాలరాస్తా ఉంటే చూస్తూ ఊరుకోదు, నిన్ను ఖచ్చితంగా నిలదీస్తుంది. ఒకవైపు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ నరేంద్ర మోడీ గారు అవినీతి రహితమైనటువంటి దేశంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆత్మనిర్భర భారత్ స్వదేశీ శక్తితో ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశంలో మెజారిటీ అయినటువంటి హిందూ వర్గం కోసం పనిచేసేటువంటి పార్టీ ఒకవైపు భారతీయ జనతా పార్టీ. దాంతోపాటు నువ్వు గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కావచ్చు, ముఖ్యమంత్రి అయినప్పుడు కావచ్చు, లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, నువ్వు అనేక రకాలైనటువంటి మా యొక్క హిందూ దేవీ దేవతల యొక్క ఆలయాల ముందు అమ్మవారి మీద ఒట్టు, నాయనవారి మీద ఒట్టు, దేవుని మీద ఒట్టు అంటా అని చెప్పి చెప్పుకుంటూ ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా నువ్వు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత నీ మీదనే ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు లోకల్ బాడీ ఎన్నికల్లో మళ్ళీ ఒక వీడియో చూసిన ఇందాకనే, అరే ఈ యొక్క జనాలు మనల్ని ఎవరు కూడా నమ్మట్లేదు, ఓటుకు 10,000 ఇవ్వండి, ఇంటికి ఒక బీర్ బాటిల్ పంపండి, ఒక ఫుల్ బాటిల్ పంపండి అంటున్నావు. రేవంత్ రెడ్డి, నీకు సిగ్గుండాలి. నిన్న నువ్వు మక్తల్ పోతే మక్తల్ సభకు ఎంతమంది జనాలు వచ్చారు? నువ్వు మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే పట్టుమని 1000 మంది లేరు అక్కడ. నువ్వు ఏడన్నా ఊరేసుకొని చావాలే కానీ ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి ఇప్పటిదాకా నేను చరిత్రలో నేను కూడా చూడలేదు ఇప్పటిదాకా. కాబట్టి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా, నువ్వు వెంటనే యావత్ హిందూ లోకానికి క్షమాపణ చెప్పాలి. నువ్వు వెంటనే నువ్వు ఏ యొక్క దేవుళ్ళనైతే మా యొక్క దేవి దేవతలను దూషించి కించపరిచి మాట్లాడినావో ఆ దేవి దేవతల యొక్క విగ్రహాలను అంతటి వెళ్ళాలి. పోయి నువ్వు యొక్క తడి బట్టలతో ప్రమాణం చేసి నేను మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు మాట్లాడనంట అని చెప్పేసి నువ్వు అమ్మవారి సాక్షిగా నువ్వు ప్రమాణం చేయాలి. దాంతోపాటుగా హిందూ సమాజానికి నువ్వు క్షమాపణ కోరాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే బీజేపీ, భారతీయ జనతా పార్టీ, హిందూ సంఘాలు ఏవి కూడా చూస్తూ ఊరుకో. నేను బిడ్డ ఏ గుడికి వచ్చినా నిన్ను తన్ని తరుముతాం, నువ్వు రోడ్డు ఎక్కితే నిన్ను తన్ని తరుపుతాం, అడుగున నిన్ను అడ్డుకుంటాం ఖచ్చితంగా. నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు నిన్ను వదలమని చెప్పి హెచ్చరిస్తాం. డైవర్ట్ పాలిటిక్స్ మానుకొని భవిష్యత్తులో కూడా హిందువుల పైన ఎట్లాంటి
ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉండాలని వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.